ఆస్మా పేషెంట్లని ఒకసారి వైద్యం చేసిన తర్వాత శ్వాస హాస్పిటల్లో వాళ్ళ రియల్ స్టోరీస్ అనేది మీరు వీడియోల్లో కనుక యూట్యూబ్లో కనుక చూసినట్లయితే శ్వాస హాస్పిటల్ యూట్యూబ్ వీడియోస్లో మీకే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా శ్వాస హాస్పిటల్కి అలర్జీ ఆస్మా వైద్యం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఒక ఊరు నుంచి ఒకళ్ళు వస్తే ఆ ఊరు నుంచి ఎంతో మంది వస్తుంటారు. ఒకళ్ళ బంధువులో నుంచి ఒకళ్ళు వస్తే వాళ్ళ బంధువులు అందరూ వస్తుంటారు. ఒక కంపెనీ నుంచి ఒక ఎంప్లాయీ వచ్చిందంటే ఆ కంపెనీ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళ జీవితం అనేది ఇక్కడికి రాక ముందు ఎలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే డిఫరెన్స్ అనేది ఆ ఆస్మాతో బాధపడేటటువంటి వాళ్ళని వాళ్ళు క్లియర్గా చూడగలుగుతారు. ఎవరికైతే అంతకుముందు ఇతను తుమ్ముతూ దగ్గుతూ జలుబు మాటికి ఆబ్సెంట్ అవ్వటం, తర్వాత ఉద్యోగానికి రాకపోవటం, లేకపోతే స్కూల్కి పోకపోవటం, లేకపోతే పనికి రాకపోవటం, ఇవన్నీ ఎవరైతే గమనిస్తారో సడన్ గా ఇతని జీవితంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసరికి వాళ్ళు ఉత్సాహం ఆపుకోలేక అడుగుతారు, ఇంతకుముందు నువ్వు చాలా బాధపడేవాడు కదా, ఏంటి ఈ మధ్య చాలా మంచిగా అయ్యావను, నార్మల్ అయ్యావను, ఆబ్సెంట్ కావట్లేదను, అలా ఇవన్నీ కూడా మా హాస్పిటల్లో చాలా కామన్గా వచ్చి చెప్తా ఉంటారు. దీన్ని మేము అవుట్కమ్ మెజర్స్ అంటాం. అంటే ఆస్మాకు వైద్యం చేసిన తర్వాత ఏ విధంగా ఉండాలంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, ఏ పని చేసినా కూడా ఆయాసం రాకుండా ఉండాలి, లంగ్స్ అనేది నార్మల్ ఫంక్షన్ ఉండాలి, దాని తర్వాత అతని నార్మల్ జీవితానికి అలర్జీ కానీ ఆస్తమా కానీ అడ్డంకి కాకూడదు, ముఖ్యంగా నిద్రకి పనికి అసలు అడ్డంకే కాకూడదు. ఆ విధంగా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య విధానం. దీనివల్లనే పేషెంట్స్ తమ స్టోరీస్ని వేరే వాళ్ళకు పంచుకోవటం ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే శ్వాస హాస్పిటల్కి ఎక్కువ మంది వస్తూ ఉంటారు.